ఈరోజు మీ జీవితంలోనే అత్యంత భయంకరమైన నిజాన్ని వినబోతున్నారు. భగవంతుడా, ఏది జరగకూడదని అనుకున్నామో చివరికి అదే జరిగింది. స్నేహితులారా, మీ జాతక చక్రాన్ని నిశితంగా పరిశీలించినప్పుడు అందులో 3 ద్రోహుల పేర్లు ఈరోజు బయటపడ్డాయి. ఆ వివరాలు చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే మిమ్మల్ని నిలువుగా ముంచేసి ఆ వ్యక్తులు బయట వ్యక్తులు ఎవరో కాదు, మీ సొంత వారి. ఒకరు గర్భస్థ స్త్రీ. ఆమె మీ మీద చాలా కోపంగా ఉంది. మీ ఇంట్లోనే ఉంటున్నారు, మీ యొక్క బంధువుల్లోనే ఉన్నారు. మరొక 2 మీకు అత్యంత సన్నిహిత బంధువుల్లో ఉన్నవారు. ఈ రోజున ఈ తిథి నాడు మీకు ఎలా ఉంటుందో తెలుసుకుందాము. ఇప్పుడు అందులో 3 ద్రోహుల పేర్లు బయటపడ్డాయని చెప్పాం కదండి. ఆ వివరాలు చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మిమ్మల్ని నిలువుగా ముంచే ఆ యొక్క వ్యక్తులు బయట వ్యక్తులు కాదు, మీ సొంత వారి. ఆ గర్భస్థ స్త్రీ మీ ఇంట్లోనే ఉంటున్నారు. మరో 2 మీ అత్యంత సన్నిహిత బంధువుల్లోని వారు. వారి పేర్లు తెలిస్తే మీ కాళ్ల కింద భూమి కదిలిపోతుంది. ఎందుకంటే ఈ శత్రువులు మీ కుటుంబాన్ని నరకంగా మారుస్తున్నారు. జై భద్రకాళి, జై జై మాత అని చెప్పి కామెంట్ చేయండి. గత 15 ఏళ్లలో జరగంది ఇప్పుడు జరగబోతుంది. మీ శత్రువులు మీ ఇంటిని సర్వనాశనం చేయడానికి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసేసుకున్నారు. ఆ గర్భస్థ స్త్రీ అయితే కంకణం కట్టుకుంది. మీ యొక్క ఎదుగుదల చూసి ఓర్వలేకను, మీకు ఉన్న సిరి సంపదలు చూసి ఓర్వలేకను, ఆ గర్భస్థ స్త్రీ కడుపుతో ఉండి కూడా, బిడ్డ ఉండి కూడాను మీ మీద చాలా వరకు కూడాను చెడుగా అనుకుంటుంది. ఆ యొక్క చెడు ఉసురు మీకు ఈరోజు తగలబోతుంది. దాని పర్యవసానం ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేము. ఆ యొక్క స్త్రీ మీ మీద ఏ విధంగా చెడు కన్ను వేసిందంటే అది దృష్టి. అంతా ఇంత కాదు, మామూలు మనుషుల దృష్టి కన్నా ఈ గర్భస్థ స్త్రీ దృష్టి మీ మీద, మీ కుటుంబం మీద పని చేయబోతుంది. వారి యొక్క మాటలు మీ మీద చాలా వరకు కూడా పని చేయబోతున్నాయి. స్నేహితులారా, ఇంటి గుట్టే లంకకు చేటు అనే సామెత మీకు తెలుసు కదా. సరిగ్గా మీ ఇంట్లోనే ఒక స్త్రీ మీ ప్రాణాలు తీయాలని గర్భస్థ స్త్రీ చూస్తుంది. ఒక ద్రోహి నివసిస్తున్నారు. వారు మీ ఇంటిని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ శత్రువు నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడం ఇప్పుడు చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ రోజున ఈ యొక్క 3 శత్రువులు కూడా కలిసి మీ జీవితాన్ని అతలాకుతలం చేయబోతున్నారు. గత 12 ఏళ్లుగా మీపైన తంత్ర మంత్రాలు, చేతబడులు చేయిస్తూనే ఉన్నారు, లేదా నరదృష్టి పెడుతూనే ఉన్నారు. మీ యొక్క ఎదుగుదల ఓర్వలేకపోయినా మీ చుట్టూరానే ఉన్నారు. అంతేకాకుండా సమాజంలోని మీ చుట్టుపక్కల వారు మీపై లేనిపోని పుకార్లు పుట్టిస్తూ మీ పరువు తీస్తున్నారు. ఈ శత్రువులు మీ పక్కనే ఉంటూ మీకు వెన్నుపోటు పొడుస్తున్నారు. మీ ఆస్తిని కాజేయాలని, మీ కుటుంబాన్ని మట్టిలో కలపాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ద్రోహుల పేర్లు బయటకు వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోవడానికి కారణం ఏమిటి అంటే, వీరిని మీరు చాలా వరకు కూడా హద్దులు దాటి నమ్మారు. వీరు లేనిదే మీకు పని జరగదు అన్నట్లుగా మీరు మీ పైన పూర్తిగా ఆధారపడని వారిని మీరు నమ్మారు. మీరు మీ మీద కంటే ఎక్కువగా పక్కవారిపైన నమ్మకం పెట్టుకున్నారు. అదే మీ పాలిట శాపమయ్యింది. ఒకవేళ మీరు మీ చేతి విషం ఇచ్చి ఇది మీ తీపి మిఠాయి అని చెబితే మీరు వారిని నమ్మి తినేసేంత అమాయకులుగా మారారు. కానీ నిజానికి అది విషము. మీరు మీపై మంత్రాలు చేయించి మిమ్మల్ని పూర్తిగా వారి వశం చేయించుకున్నారు. మీ ఇంటి వారు కూడా తెలియకుండానే మీరు ఇలా పడిపోయారు. ఇలా మేల్కోవాలి. మీరు ఇక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ శత్రువులు మరింత బలపడ్డారు. ఈరోజు వారు మీతో చాలా ప్రమాదకరమైన ఆట ఆడబోతున్నారు. ఆ ద్రోహులు ఎవరు, వారిని మీరు ఎలా గుర్తించాలో నేను క్లియర్గా చెప్తాను. అందుకే ఈ వీడియో మొట్టమొదటి నుండి చివరి వరకు ఏమాత్రం మిస్ అవ్వకుండా చూడండి. ఈరోజు కనుక వీరి గురించి తెలుసుకోకపోతే రేపటి కల్లా అంతా మించిపోతుంది. అందుకే మూర్ఖత్వముతో వీడియోని పూర్తిగా చూడండి. ముందుగా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కింద కామెంట్ చేయండి.
ఆ యొక్క మహాలక్ష్మీదేవి కృప, శివ భగవానుని యొక్క ఆశీర్వాదాలు మీపై ఎల్లప్పుడూ ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ కంచంలోనే తింటూ మీకే కన్నం వేస్తున్న ఆ ముగ్గురు దుర్మార్గులు ఒకరు గర్భస్థ స్త్రీ అని చెప్పాం కదండి. మీకోసం మేము ప్రతిరోజు ఎంతో కష్టపడి ఈ ముఖ్యమైన విషయాలు సేకరిస్తున్నాము. కాబట్టి వీడియోని పూర్తిగా చూడడం మర్చిపోవద్దు. ఇక వారాహి అమ్మను ఒక్కసారి మనసులో తలుచుకుని వీడియోలోకి వద్దాము. మీకున్న అత్యంత పెద్ద బలహీనత ఏమిటంటే మీరు భవిష్యత్తు గురించి అతిగా చింతిస్తారు. ఆ టెన్షన్లో పడే మీరు ఈ రోజును పాడు చేసుకుంటున్నారు. ఈ రోజు బాగుంటేనే కదా రేపు బాగుంటుంది. మీరు గతం గురించి ఆలోచించి చాలా మదన పడుతున్నారు. గతంలో మీరు చాలా కోల్పోయి ఉండొచ్చు. అది మీ తండ్రి కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, లేక ఆత్మీయ మిత్రుడు కావచ్చు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఆ మోహాన్ని వదిలేసినప్పుడే మనిషి ప్రశాంతంగా ఉంటాడు. గతం గతః. ఇప్పుడు మీతో ఎవరు ఉన్నారో వారితోనే జీవించండి. వెళ్ళిపోయిన వారిని తలచుకుంటూ కూర్చుంటే మీ జీవితం సార్థకం కాదు. జీవితం అంటే గడిచిపోయిన నిన్న కాదు, రాబోయే రేపు కాదు, మీరు ఇప్పుడు గడుపుతున్న ఈ క్షణము. ఈ క్షణాన్ని సంతోషంగా అనుభవించండి. మీరు ఇప్పుడు ఒక చిన్న పూరి గుడిసెలో ఉన్నా సరే అక్కడ కూడా ఆనందంగా ఉండడానికి యత్నించండి. ఎందుకంటే మీకు తెలుసా, రాజభవనాల్లో ఉండేవారు కూడా వారి బాధలతోనే ఏడుస్తూనే ఉంటారు. కేవలం మేడలు మిద్దెలు ఉన్నంత మాత్రాన వారికి దుఃఖం ఉండదని చెప్పి అనుకోవడం పొరపాటు. వారికి కూడా గర్భస్థ స్థాయిలో బాధలు ఉంటాయి. అందుకే పరిస్థితి ఏదైనా సరే ఈ క్షణంలో సంతోషంగా ఉండండి. రేపటి గురించి భయపడుతూ ఈరోజు నాశనం చేసుకోవద్దు. కలియుగంలోనే వచ్చే క్షణం ఏం జరుగుతుందో ఎవ్వరము చెప్పలేము. అందుకే ఈ నిమిషాన్ని ప్రేమించండి. ఇక అసలు విషయంలోకి వస్తే, మీ జాతక ఫలాలు చూసినప్పుడు ఎందుకు అంతలా భయం కలుగుతుంది అంటే, మీ జాతకంలో మీ ప్రాణాలకు ముప్పుగా మారిన ఆ స్త్రీ ఇద్దరు వ్యక్తులు అతి భయంకరమైన శత్రువులు. వారి పేర్లు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఈ శత్రువులు చాలా క్రూరం మాత్రమే కాదు, కిలాడి కూడాను. ఈ యొక్క కిలాడీలు ఎందుకు అంటే, మీ బలహీనతలు ఏమిటో వారికి బాగా తెలుసు. మీ వ్యక్తిగత విషయాలన్నీ వారి దగ్గర ఉన్నాయి. మీ ఇంటికి సంబంధించిన ప్రతి చిన్న విషయం గురించి ఈ శత్రువులకు క్షుణ్ణంగా తెలుసును. మీ ఇంట్లోని వారు ఎప్పుడు ఏం చేస్తారు, ఎవరితో ఉంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు, చివరికి మీ ఇంట్లో ఒక గ్లాసు లేదా ఒక గిన్నె అటు నుండి ఇటు కదిలినా సరే ఈ ద్రోహులకు ఆ విషయం తెలిసిపోతుంది. ఈ శత్రువుల కళ్ళు 24 గంటలు మీ ఇంటిపైనే ఉన్నాయి. వీరికి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని చెప్పి వేచి చూస్తూ అవకాశం దొరకగానే తన కుతంత్రాలు మీ పైన ప్రయోగిస్తున్నారు. ముఖ్యంగా ఆ గర్భస్థ స్త్రీ ఎల్లప్పుడూ మీ వైపే చూస్తోంది. మిమ్మల్ని నానా రకాలుగా ఇబ్బంది పెట్టాలని చూస్తోంది. మనసులో ఒకటి బయట ఒకటి పెట్టుకున్న కిలాడి గర్భస్థ స్త్రీ తాను బాగుపడ్డం చేతకాక బాగుపడుతున్న మిమ్మల్ని చూసి ఓర్వలేక లోపల మదన పడుతుంది ఆ గర్భస్థ స్త్రీ. మీపై రకరకాలుగా తంత్ర మంత్రాలు చేతబడులు చేయిస్తూనే ఉన్నారు. స్నేహితులారా, ఈ శత్రువులు మీ ఎదుగుదల అంటే కుళ్ళు మాత్రమే కాదు, మీ ఇంట్లోని వారిని కూడా తమ మాటలతో వశం చేసుకుంటున్నారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మాత్రం ఈ విధంగా మాయ మాటలతో మిమ్మల్ని లొంగ తీసుకుంటారు. మీ ఇంటిపైన వారు చాలా వరకు కూడా తంత్రమంత్ర ప్రయోగాలు చేసి ఇప్పుడు మీ వారు ఆ శత్రువులకు గుప్పెట్లోకి వెళ్ళిపోయారు. ఆ శత్రువులు ఎవరో మీరు కూడా కనిపెట్టుకోవాలి. అలా కనిపెట్టుకున్నట్లు ఉన్నట్లయితే చివరికి మీరు కూడా నేను ఒక విషయం చెప్తున్నాను. ఈ శత్రువులు ఎవరు పరాయి వారు కాదు, ఎవరో దూరంగా ఉండేవారు అంతకంటే కాదు. ఈ శత్రువులు మీ చుట్టుపక్కలే ఉంటారు. మీ కంచంలోనే తింటున్నారు, కానీ మీ కంచానికి కన్నం వేస్తున్నారు. ఈరోజు మీ గుండెలని ఆధారంగా, మీ గ్రహగతుల ఆధారంగా మీకు ఉన్న ఆ ముగ్గురు అతిపెద్ద శత్రువుల పేర్లు మేము చెప్తున్నాము. ముందుగా మొదటి శత్రువు పేరు గర్భస్థ స్త్రీ పేరు. మరి ముఖ్యంగా వినండి. ఈ పేరు విన్నప్పుడు మీకు ఖచ్చితంగా దిగ్భ్రాంతి కలుగుతుంది. మీరు ఆలోచనలో పడతారు. మేము చెప్తున్న ప్రతి మాట ఎంత నిజమో అప్పుడే మీకు అర్థమవుతుంది.
మేము మిమ్మల్ని చేతులు జోడించి విన్నవిస్తున్నాము. ఈ శత్రువులకు ఇప్పుడే సంబంధాలు తెంచుకోండి. వారు మీ సొంత వారు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు. కొంచెం దూరం మాత్రం జరగండి. సంబంధం ఏదైనా సరే, ఎంతటి దగ్గర బంధుత్వం అయినా సరే, వెంటనే వారిని దూరం పెట్టండి. ఈ శత్రువు గురించి మరిన్ని వివరాలు మీకు ఇస్తాము. వీడియో మొదట్లో చెప్పినట్లుగానే 3 శత్రువుల్లో ఒకరు గర్భస్థ స్త్రీ అని చెప్పాం కదండి. మీ ఇంట్లోనే నివసిస్తున్నారు. మిగిలిన 2 మీ అత్యంత సన్నిహిత బంధువుల్లోనే ఉన్నారు. వారి పేర్లు తెలిస్తే మీ కాళ్ల కింద భూమి కదిలిపోతుంది. ఎందుకంటే ఈ శత్రువులు మీ కుటుంబాన్ని నరకంగా మారుస్తున్నారు. జై వారాహీమాత, జై వారాహీమాత. అమ్మవారిని నిత్యము కూడా తలచుకోండి. గత 15 నెలల నుంచి జరగనిది ఈ రోజు ఇప్పుడే జరగబోతుంది. ఆ శత్రువులు ఇంటిని సర్వనాశనం చేయడానికి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసుకున్నారు. కాబట్టి ఇంటి గుట్టు లంకకు చేటు అనే సామెత ఈరోజు మీకు బాగా సరిపోతుంది. మీకు తెలుసు కదా, సరిగ్గా మీ ఇంటిలోనే ఈ యొక్క స్త్రీ మీ ప్రాణాలు తీయాలని చూస్తున్న ఈ ద్రోహి కిలాడి స్త్రీ నివసిస్తున్నారు. వారు మీ ఇంటిని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ శత్రువు నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడం ఇప్పుడు చాలా ముఖ్యం. ఎందుకంటే రాబోయేటటువంటి రోజుల్లో కూడా వీరి వల్ల మీకు చాలా కష్టం కలగబోతుంది. ఈ రోజు మాత్రం ఈ 3 శత్రువులు కలిసి మీ జీవితాన్ని అతలాకుతలం చేయబోతున్నారు. గత 12 ఏళ్లుగా మీరు మీ పైన తంత్రమంత్ర చేతబడులు జరుగుతున్నాయని గుర్తించలేకపోతున్నారు. అంతేకాకుండా సమాజంలోనే మీ చుట్టుపక్కల వారిలో మీ పైన లేనిపోని పుకార్లు పుట్టిస్తుంది. ముఖ్యంగా ఈ స్త్రీని మీ పరువు తీస్తున్నారు. అలాగే ఈ శత్రువులు మీ పక్కనే ఉంటూ మీ వెన్నుపోటు పొడుస్తున్నారు. మీ ఆస్తిని కాజేయాలని, మీ కుటుంబాన్ని మట్టిలో కలపాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ద్రోహుల పేర్లు బయటకు వచ్చినప్పుడు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే హద్దులు దాటి చేస్తారు. వారి పరిమితులు మర్చిపోతున్నారు. వారు మీ పైన ఆధారపడ్డారు అనుకుంటున్నారు మీరు, కానీ మిమ్మల్ని వారి మీద ఆధారపడేలాగా చేసేశారు. మీ మీద కంటే మీరు పక్క వారిని గుడ్డిగా నమ్మడం ఇక ఆపేయండి. ఈ యొక్క అలవాటును మార్చుకోండి. మీ చేతికి విషం ఇస్తున్నారు. వారు మిమ్మల్ని సొమ్మసిల్లిపోయేలాగా చేస్తున్నారు. వారు అమాయకులు కాదండి. విషం పెట్టి చంపేస్తారు. మీ మనసును కోసేస్తారు. మీ మీద ఆధారపడిన వారిని మీ నుంచి దూరం చేస్తారు. మీ ఇంట బయట కూడా మిమ్మల్ని చాలా వరకు నష్టపోయేలా చేస్తారు. ఈరోజు పరువు పోయే సంఘటన, మానసికంగా చింతించే సంఘటన లేదా నష్టం కలిగే సంఘటన ఏదైనా కావచ్చు. వీరి వల్లే జరగబోతుంది. వీరే సూత్రధారులు. వీరి వల్ల మీరు బాధపడుతూనే ఉన్నారు. గతంలో మీరు వీరి వల్ల చాలా కోల్పోయి ఉండొచ్చు. అయితే మీ శత్రువుల్లో మీ తండ్రి కూడా ఉండొచ్చు. జీవిత భాగస్వామి కావచ్చు, ఆత్మీయ మిత్రుడు కావచ్చు. ఒక విషయం గుర్తుంచుకోండి, ఇక వారిని మీరు దూరం పెట్టండి. మన భవిష్యత్తు పైకి వెళ్తున్నప్పుడు మనకి కిందకి లాగేసే ఆలోచనలు ఉన్నవారు మనతోనే ఉంటారు. వారి ఆలోచనలు మన మనసుకి నచ్చకపోయినా బలవంతంగా మన దశను మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారు స్నేహితులు కావచ్చు, సహోద్యోగులు కావచ్చు, లేదా మీరు బాగా నమ్మిన ఆత్మీయులు ఎవరైనా కావచ్చు. మీ జీవిత దశను మారుస్తున్న వారిని మీరు ఒక్కసారి నిదానంగా ఆలోచిస్తే వారు ఎవరో బోధపడుతుంది. గతం ఇక వదిలిపెట్టండి. ముందుగా వెళ్ళడానికి మీరు ఏం చేయాలో మీరు ఆలస్యం లేకుండా ఈ రోజుని ఆ యొక్క పనులకు సాకారంగా ముందుకు వెళ్ళండి. ఇప్పుడు గడుపుతున్న ఈ క్షణాన్ని ఇక మీరు వదిలిపెట్టద్దు. మీరు ఇప్పుడు ఒక చిన్న పూరి గుడిసెలో ఉన్నా సరే అక్కడ కూడా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు తెలుసా, రాజభవనం కాదండి, పూరి గుడిసె నుండే కష్టం మొదలవుతుంది. మేడలు మిద్దెలు ఉన్నంత మాత్రాన సుఖం ఉందని అనుకోవద్దు. కష్టివ్వాలి, కష్టపడండి. కష్టంతో వచ్చేదాన్ని ప్రేమించండి. అదే మీకు చాలా వరకు కూడా పేరును తెస్తుంది. గత 10-12 ఏళ్లుగా మీ వెంటే ఉంటూ మీ తిరుగుతూ ఉన్న, మీ చుట్టూనే ఉన్న, గోతికాడ నక్కలాగా కాచుకుని ఉన్న సొంత మనుషులు ఉన్నారు అని మీరు ఇప్పటికీ నమ్మలేకపోతున్నారా? నమ్మండి. మంచిని ముందు నమ్మండి, చెడుని గ్రహించండి. ఇలా చేయకపోతే గనక ఖచ్చితంగా మీరు కష్టపడతారు. కొన్ని భయంకరమైన సంఘటనల వెనుక ఉన్న అసలు కారణమే ఈ శత్రువులు. ఈ శత్రువుల పేర్లు ఇప్పుడు తెలుసుకుందాము. మీరు పేరు చెప్పడం లేదని అనుకుంటూ ఉండొచ్చు.
మీ జాతక చక్రం అంటే పరిచయం పదం ద్వారా బయటపడిన ఆ మొదటి శత్రువు గర్భస్థ స్త్రీ విషయం ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకుందాం. మీకు ఒక విషయం చెప్తున్నామండి, మీ జాతక ఫలితాలు ఎప్పుడూ మేము చూసినప్పుడు తప్పుగా జరగలేదు. ఇది 100% కూడాను ఖచ్చితమైంది. ఈ జాతకంలో 3 శత్రువుల పేర్లు రావడం అనేది చిన్న విషయం కాదు. ఎందుకంటే ఈ రోజున మీరు మీ జీవితాన్ని పూర్తిగా వారి వల్ల పాడు చేసుకుంటారు. ఇప్పటికే సగం పాడు చేసుకున్నారు. ఇప్పుడు మిగిలిన ఆ సగాన్ని కూడా మట్టిలో కలపాలని వారు చూస్తున్నారు. మీకున్న అతిపెద్ద శత్రువు మీ అత్యంత సన్నిహిత బంధువుల్లో ఒకరైన ఆ స్త్రీ పేరు ఆర్ అనే అక్షరంతో మొదలవుతోంది. అవునండి, మీ బంధువుల్లో కానీ మీ ఇంట్లో కానీ గర్భస్థ స్త్రీ ఆర్ అనే అక్షరంతో పేరు ఉంటే వారి విషయంలో కొంచెం కఠినంగా మారండి. కొంచెం జాగ్రత్తగా వీలైనంత వరకు దూరంగా ఉండండి. ఎందుకంటే మీకు గ్రహ గతుల ఆధారంగా కుండలి ఆధారంగా చూస్తే ఆ స్త్రీ మీ జీవితాన్ని నరకప్రాయం చేయబోతుంది. ఆ రాశి స్త్రీ మీ సమీప బంధువు కూడా అయ్యుండొచ్చు. ఎవరైనా సరే వారిని దూరంగా ఉంచండి. గర్భస్థ స్త్రీ అయ్యుండి ఆరనే అక్షరంతో పేరు కలిగి ఉండి మీ జీవితంలో విషం నింపుతుంది ఆ స్త్రీని అని గుర్తుంచుకోండి. ఆ స్త్రీ మీ సంతోషాన్ని చూడలేకపోతుంది. మీ జీవితంలోకి వస్తున్న ప్రతి కష్టానికి బాధకు ఉన్న వెనుక ఏకైక కారణం ఆ స్త్రీ మాత్రమే. ఈ స్త్రీని మీ ఇంటి సంతోషాన్ని కట్టడి చేస్తున్నారు, బంధించేశారు. మీ ఇంటి పిల్లల పైన కూడా వశీకరణ ప్రయోగాలు చేయించారు. మేము మీకు ఒకటే చెప్పాలనుకుంటున్నాము, ఈ స్త్రీ ఎంతో ప్రమాదకరము. అంటే మీ పైన ప్రాణాంతకమైన చేతబడులు కూడా చేయించారు. మిమ్మల్ని ప్రాణాలతో లేకుండా చూడాలని, లేదా మీ యొక్క పరువు గంగపాలు అయ్యి రోడ్డుకు రావాలి అంటూ ప్రయత్నం చేస్తుంది ఆ స్త్రీ. ఇక 2వ శత్రువు గురించి మాట్లాడుకుందాము. ఇప్పుడు చెప్పేది జాగ్రత్తగా వినండి. మీ చుట్టుపక్కల ఈ అక్షరం ఉన్నవారు చాలామంది ఉండొచ్చు, కానీ వారిని ఎలాగ గుర్తించాలో ఇప్పుడు మీకు వివరిస్తాము. మీ బంధువుల్లో ఈ రాశి వారు చాలామంది ఉన్నారని, ఒక 3 4 ఉన్నారని, వారిని ఎవరు ఎలా నమ్మాలి, ఎవరిని శంకించాలి అని చెప్పి మీరు అడగొచ్చు. ఆ వ్యక్తి ఇంటి పేరు ఏదైనా సరే మీ జాతక చక్రం ప్రకారం ఆర్ అక్షరం మీకు శాపంగా మారుతుంది. ఆ వ్యక్తి పేరు తెలుగులో రా అనే అక్షరంతో మొదలవుతుంది. అవును, రా అక్షరంతో పేరు మొదలయ్యే బంధువే మీ అసలైన శత్రువు. ఆ వ్యక్తి నుండే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇదే వ్యక్తి గత కొన్నేళ్లుగా మీకు తెలియకుండానే మీ వెనుక గోతులు తవ్వుతున్నాడు. మరొక నిజం చెప్తున్నాము, మీ ఇంట్లో చిచ్చు పెడుతుంది, అన్నదమ్ముల మధ్య గొడవలు సృష్టిస్తుంది కూడా ఈ వ్యక్తి. ఈ బంధువు కారణంగానే మీ కుటుంబం ముక్కలైపోయింది. మీ ఇంట్లో జరిగిన పెద్ద గొడవలకు, ఆస్తి పంపకాలకు కూడా ఈ వ్యక్తి కారణము. ఎందుకంటే ఈ బంధువు మీ ఇంటిపై చేయించిన తంత్రం మంత్రం ప్రయోగం వల్ల మీ కుటుంబంలో ఉండాల్సిన ఐకమత్యం దెబ్బతింది. ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు ఎవరూ కలిసి ఉండలేకపోతున్నారు. ఒకరితో ఒకరు మనస్ఫూర్తిగా నవ్వుతూ మాట్లాడలేకపోతున్నారు. దీనంతటికి కారణం ఆ ఒక్క బంధువే. దీని నుంచి తప్పించుకోవడానికి ఒక మార్గం చెప్తాము, చాలా జాగ్రత్తగా వినండి. దీని తర్వాత మనం 2వ శత్రువు అయిపోయారు కాబట్టి 3వ శత్రువు గురించి మాట్లాడుకుందాము. ఈ 3వ వ్యక్తి అందరికంటే ప్రమాదకరమైన వాడు. మీ పక్కనే కూర్చొని ఉంటాడు. అందుకే ఈ విషయాలు జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ జీవితంలో ఏదో తప్పు జరుగుతుందని మీకు అనిపించినా మీ జీవితం అంతకంత కొద్దిగా జారిపోతుంది. మీ బుద్ధి పని చేయడం మానేసింది. దీనికి కారణం ఇదే. కొన్నిసార్లు మీ ఇంట్లో వాళ్ళు కూడా ఏమీ ఆలోచించలేకపోతారు. బుద్ధి మందగించినట్లు అనిపిస్తుంది. ఈ వ్యక్తి మెదడు నెమ్మదిగా మొద్దు మారిపోతుంది. మాటకి కోపం వస్తుంది. ఎవరితోనైనా మీరు గొడవ పడాలనిపించడం, అందరిపైన అరవాలి అనిపించడం వంటివి జరుగుతాయి. మీతో కానీ మీ కుటుంబ సభ్యులతో కానీ ఇలా జరుగుతూ ఉండొచ్చు. కొంతమందికి అయితే ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని, ఇల్లు విచ్ఛిన్నం చేయాలని అనిపిస్తుంది. ఎదుటి వారు ఎంత చెప్పినా కూడా అర్థం కాదు. కేవలం తమ మాటే నెగ్గాలనుకుంటారు. కొన్నిసార్లు ఈ పరిస్థితి ఎంత భయంకరంగా మారుతుందంటే ఆ వ్యక్తి తన సొంత ఇంటి మనుషులపైన కూడా చేసుకునే స్థాయికి వెళ్ళిపోతాడు. ఈ చేతబళ్ళు అంతటి వికృత రూపాన్ని చూపిస్తాయి. మరి దీనికి విరుగుడు ఏమిటి అయ్యా అంటే, ఆ శత్రువు నుండి విముక్తి పొందడం ఎలా అయ్యా అంటే, ముందుగా మీకు ఏ బంధువు మీద అయితే అనుమానం ఉందో, ఎవరు మీకు ఇబ్బంది పెడుతున్నారని అనిపిస్తుందో వారిని
మీ ఇంటికి రాకుండా నియంత్రణ చేసుకోవడం. మీరు మొహం మీదే చెప్పలేరని మాకు తెలుసు. ఎందుకంటే ఈ రాశి వారు చాలా అమాయకులు. శత్రువులు ఇంటికి వచ్చినా సరే వారిని సాదరంగా ఆహ్వానిస్తారు. ఒకవేళ వారిని ఇంటికి రాకుండా అడ్డుకోలేకపోతే కనీసం వారు వచ్చినప్పుడు వారిపైన ఒక కన్నేసి ఉంచండి. ఎందుకంటే ఆ వ్యక్తి అడుగు మీ ఇంట్లో పెట్టడం చాలా చాలా ప్రమాదం. ఆ వ్యక్తి మీ ఇంట్లో అడుగు పెట్టగానే పరిస్థితులన్నీ ఈ రోజు మాత్రం తలకిందులైపోతాయి. అందుకే ఆ వ్యక్తి ఈ రోజున ఇంటికి రాకుండా చూసుకోండి. ఒకవేళ ఆ వ్యక్తి ఎవరు గమనించుకోలేకపోతే ఈరోజు ఎవరిని ఇంట్లో కలవకండి. ఇంటిలో ఏ చర్చకు పెట్టొద్దు. ఏ చర్చలో మీరు పాల్గొనవద్దు. ఆ వ్యక్తి నుంచి అప్పుడే దూరంగా ఉండాల్సి వస్తుంది. ఒకవేళ వస్తే ప్రతి క్షణం వాళ్ళు ఏం చేస్తున్నారో గమనించండి. ఎందుకంటే ఏదో ఒక నెపంతో మీ ఇంటికి కొంతమంది వస్తారు. అక్కడ మంత్రతంత్ర ప్రయోగాలు చేస్తారు, లేదా ఏదో ఒక వస్తువుని అక్కడ పడేసి వెళ్తారు. మీ ఇంటి పిల్లలకు ఏదైనా తినడానికి ఇవ్వచ్చు. దాని ద్వారా పిల్లలను తమ వశం చేసుకోవచ్చు. అలాగే మీ ఇంట్లోని ఇతర సభ్యులకు కూడా ఏమైనా తినుబండారాలు ఇచ్చి వారికి చేతబడుల ప్రయోగం చేయించే అవకాశం ఉంది. దీనివల్ల మీ ఇంటి మనుషులు, మీ ఇంటి సభ్యులు పిచ్చి పిచ్చిగా మాట్లాడటం మొదలు పెడతారు. ఒకరి మాట ఒకరు వినకుండా ఇల్లు ముక్కలైపోతుంది. అతలాకుతలం అయిపోతుంది. కొన్నిసార్లు అయితే ఇంట్లో అకాల మరణాలు కూడా సంభవిస్తాయి. మనం చూస్తూనే ఉంటాము. కొన్ని కళకళలాడే ఇళ్లలో ఒకేసారి 2-3 మరణాలు సంభవిస్తుంటాయి. ఒకరి తరువాత ఒకరు చనిపోవడం, పూర్తిగా కుటుంబం చెల్లాచెదరైపోవడం జరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఆ ఇంట్లో భయంకరమైన తంత్రమంత్ర చేతబడులు, నల్ల మంత్ర ప్రయోగాలు జరగడం వల్లనే. మరి దీని నుంచి బయటపడడం ఎలాగా అనేది చూడండి. మొదటి మార్గం ఏమిటంటే ఆ బంధువుని ఇంటికి రానివ్వకండి. ఒకవేళ వస్తే వారిపై నిఘా ఉంచండి. ఇక రెండవ పరిహారం చెప్తున్నాము, దీన్ని తప్పకుండా చేసుకోండి. శత్రువు ఏం చేస్తున్నాడు అనే భయం మీకు అక్కర్లేదు. మీ ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారో వారందరి చేతులకు బజరంగ బలి అంటే హనుమంతుని పేరుతో ఒక రక్షా సూత్రాన్ని కట్టండి. మీరు హనుమంతుని గుడికి వెళ్ళి అక్కడ పండితులకు చెప్పి మీ కుటుంబ సభ్యులందరి కోసం రక్షాదారాన్ని తీసుకోండి. దానిని మెడలోనైనా ధరించవచ్చు, చేతికైనా కట్టుకోవచ్చు. దీనివల్ల మీరు అందరూ ఇలాంటి తంత్రమంత్ర ప్రయోగాల నుంచి, చేతబడుల నుంచి రక్షింపబడతారు. ఇక రెండవ విషయం, మీకున్న అతిపెద్ద శత్రువు పేరు నా అక్షరంతో మొదలవుతుంది. అవునండి, నా అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఈ రాశి వారికి చాలా వరకు పెద్ద శత్రువు. వీరి పాలిట పెద్ద శత్రువుగా మారబోతున్నారు. ఈ వ్యక్తులు మీ చుట్టూ తిరుగుతూ ఉండొచ్చు. మీ అత్యంత సన్నిహిత బంధువు కావచ్చు, మీ ప్రాణ స్నేహితుడు కావచ్చు. ఈ రోజు నుంచే వారి విషయంలో జాగ్రత్తగా ఉండడం మొదలుపెట్టండి. ఎందుకంటే మీ జాతకంలో ఉన్న అతి పెద్ద 3వ ద్రోహి వీరే. ఎంతటి కిలాడి వారు అంటే, తెలివైన వారు అంటే మీ వెన్నంటే ఉంటారు, కానీ మీ శత్రువు అని మీకు ఈసమంతా కూడా అనుమానం రానివ్వడు. వీడు మిమ్మల్ని కూడా అలాగే మీ వంశాన్ని కూడా పూర్తిగా తన వశం చేసుకుంటాడు. ఒకవేళ మేము ఈ శత్రువు గురించి పూర్తిగా ఆధారాలతో వారి అసలు స్వరూపం బయట పెట్టినా సరే మీరు మా మాట నమ్మరు. ఎందుకంటే ఆ శత్రువు మీ పైన అంతటి వశీకరణ ప్రయోగం చేశారు. మీరు పూర్తిగా వారి గుప్పెట్లో ఉన్నారు. చివరికి మీ బంధువులు కానీ, లేదా మీ స్నేహితులు కానీ, మీ ఇంటి సభ్యులు కానీ ఆ శత్రువు గురించి మీకు నిజం చెప్పినా, వారు ఇలా చేస్తున్నారు అని చెప్పినా, దూరంగా ఉంచమని హెచ్చరించినా మీరు తిరిగి ఇంటి వారిని శత్రువులుగా చూస్తారు. కానీ ఆ వ్యక్తిని మాత్రం గుడ్డిగా నమ్మేస్తారు. ఎందుకంటే మీరు ఆ శత్రువుల వశంలో ఉన్నారు. ఈ శత్రువు నుండి తప్పించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే వీరు సమయం దొరికినప్పుడల్లా తమ కుతంత్రాలను మీపైన అమలు చేస్తున్నారు. దీనికి ముందు మేము శత్రువుల గురించి ఎన్నో వీడియోలు చేశాం, కానీ ఇంత బహిరంగంగా పేర్లు ఎందుకు చెప్తున్నామంటే ఆ వ్యక్తుల వల్ల మీకు చాలా పెద్ద ప్రమాదం ఉంది. మీరు అతి త్వరలోనే ఒక ప్రమాదకరమైన ప్రాణాలు తీసే ఆ శత్రువు వలన, ఆ మంత్ర ప్రయోగాల వలన, వారి క్రియల వలన మోసపోతారు. దీని నుంచి తప్పించుకోవడం చాలా చాలా కష్టం. వాళ్ళు పెద్ద ఎత్తుగడ వేయకముందే మీరు ఈ రోజే జాగ్రత్త పడడం మంచిది. ఎలా తప్పించుకోవాలో మేము మీకు చెప్పాం కదండి. పరిహారాలు కూడా తెలియచేశాము. మీరు చివరి వరకు ఈ వీడియోతో మాతోనే ఉండండి. ఇంకా ముఖ్య విషయాలు చెప్దాము. చాలాసార్లు వారు శత్రువులు
మీకోసం వెతుక్కుంటూ వస్తారు. కానీ అసలు శత్రువులే లేరు. నేను చాలా మంచిగా మాట్లాడతాను, ప్రతి బంధువుతో మర్యాదగా ఉంటాను, స్నేహితులతో స్నేహాన్ని ప్రాణంగా నిలబెడతాను, బయట ఎవరితో గొడవలు పడను, ఎవరిని ఒక మాట కూడా అన్ను. మరి నాకు ఎలా శత్రువులు ఉంటారని మీరు అనుకోవచ్చు. అదే మాటను గుడ్డిగా నమ్మొచ్చు. లోకమంతా మిమ్మల్ని పొగుడుతుందండి. మీరు చాలా మంచివారని, అందరికీ సాయం చేస్తారని అంటుంది. దీనివల్ల మీరు ఏ శత్రువు కన్ను లేదని, మీరు ఏ శత్రువు చక్ర వ్యూహంలో చిక్కుకోలేదని భావిస్తారు. కానీ అది నిజం కాదు. మీకు శత్రువు లేరని మీరు అనుకోవచ్చు, కానీ మేము చెప్తున్నాము, మీరు మరీ అంత దూరం వెళ్ళక్కర్లేదు. మీ ఇంట్లోనే ఈ గర్భస్థ స్త్రీ శత్రువు రూపంలో దాగి ఉంది. మన జాబితాలో ఉన్న మొదటి శత్రువు మీ ఇంట్లోనే నివసిస్తున్నారు. వీరు అందరికన్నా పెద్ద శత్రువు అనే మాట మీకు చాలా త్వరలోనే ఈ రోజునే అర్థమవుతుంది. ఎందుకంటే ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అనే సామెత మీకు తెలుసు కదా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఆ రావణుడు తమ్ముడు విభీషణుడు గనక ద్రోహం చేయకపోతే లంకకు ఏ అపాయం వచ్చేది కాదు. రావణుడు కూడా బ్రతికి ఉండేవాడు. కానీ విధి లేదా ప్రకృతి నియమం ఏమిటంటే ఎప్పుడు ఇంటి గుట్టే లంకకు చేటు. మీ ఇంట్లో కూడా ఒక గూఢచారి స్త్రీ నివసిస్తుంది. వారు గత కొన్నేళ్లుగా మీ ఇంటి పునాదులను కూల్చేస్తున్నారు. ఇంట్లో చెక్కకు చెదలు పడితే ఏమవుతుందో తెలుసా? ఆ పురుగులు నెమ్మదిగా 1 నుండి 10 నుండి 100 నుండి వేలకు లక్షల సంఖ్యలో పెరిగిపోతాయి. ఆ లక్షలాది పురుగులు కలిసి ఆ చెక్కను లోపల తినేసి డొల్ల చేసేస్తాయి. మీ శత్రువులు కూడా అలాంటి వారే. మీ ఇంటి ఒక కల్ప వృక్షమని మీరు భావిస్తున్నారు. కానీ మీ ఇంట్లో నివసిస్తున్న ఆ శత్రువు మిమ్మల్ని లోపల నుంచి తినేస్తూ మీ ఇంటిని డొల్ల చేస్తున్నారు. ఈ ఒక్కరోజు మీ పూర్తి ఇంటిని, మీ ఇంట్లో ఉన్న ఇతర సభ్యులను ఈరోజు ఒక కంట గమనిస్తూ ఉండండి. ఈ యొక్క శత్రువు ఈ సమస్యలన్నింటినీ మీ పైన పురిగొల్పుతాడు. మీరు వీటి నుండి ఎలా బయటపడతారు, మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటారు అనేది మీ మీదే ఆధారపడి ఉంది. కేవలం ఒకే ఒక శక్తి, మీరు నమ్మే దేవత, మీరు నమ్మే దేవుడే ఈ యొక్క సమస్యల నుండి మిమ్మల్ని బయటపడిస్తాడు. మీ యొక్క జీవితంలో ఈరోజు కష్టతరమైన రోజు. మీరు సమయానికి తగ్గట్లుగా తెలివైన వారిగా మారాలి. మీరు కూడా చిత్తుల మారిగా చాకచక్యంగా ఆలోచించాలి. మీరు ప్రతిదానికి ఎమోషనల్గా భావోద్వేగానికి వెళ్ళిపోకూడదు. ఆ భావోద్వేగాల్లో ఈరోజు కొట్టుకుపోవద్దు. ఇప్పటి వరకు కూడా మీరు ఎంత అమాయకంగా ఉన్నారు, కానీ ఇకపై అలాగా ఉండొద్దు. ఈ శత్రువులు మీ జీవితంతో పాటు మీ బిడ్డల జీవితాన్ని కూడా నాశనం చేస్తారు. కావున మీ బిడ్డల కోసమైనా ఒక విషయం గుర్తుంచుకోండి. మీ భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఎవరైనా సరే వారి జీవితాలను మీతో ముడిపడి ఉన్నాయని గుర్తుంచుకోండి. మీ పిల్లల జీవితాలు మీతో ముడిపడి ఉన్నాయి. మీ తల్లిదండ్రుల జీవితాలు మీతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి మీరు చాలా తెలివైన వారిగా, చాకచక్యంగా ఇక వ్యవహరించండి. ఈ ప్రపంచం ఎలాంటిదంటే మిమ్మల్ని దోచుకొని తినేస్తోంది. ఉదాహరణకు అడవిలో సింహం బలంగా యవ్వనంగా ఉన్నంతకాలం అందరూ భయపడి ఉంటారు. కానీ అదే సింహం ముసలి అవుతున్నప్పుడు అడవిలో నక్క కూడా ఆ సింహాన్ని భయపెడుతుంది. సింహం తల వంచేలా చేస్తుంది. ఏ సింహం గర్జిస్తే ఒకప్పుడు అడవి మొత్తం వణికిపోయిందో ఆ అడవికి రాజు కూడా ఒకరోజు పతనం తప్పదు. అందుకే గుర్తుంచుకోండి, మీరు ఇప్పుడు ఇంటికి రాజులా ఉండొచ్చు, కానీ మీరు ఎల్లప్పుడూ అలాగే ఉంటారని గ్యారంటీ లేని పరిస్థితి. మీ ఇంట్లోని కొందరు వ్యక్తులు మీరు ఎప్పుడు బలహీన పడతారా అంటూ వేచి చూస్తున్నారు. మీరు కొంచెం తగ్గగానే మీ బలహీనత ఆసరాగా చేసుకుని దెబ్బ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఉమ్మడి కుటుంబాల్లో లేదా పెద్ద పెద్ద కుటుంబాల్లో ఉండేవారు ఈరోజు చాలా జాగ్రత్త. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న మీ కుటుంబ సభ్యులకు మీరు బలహీన పడుతున్నారని ఒక్కసారి అర్థమైతే చాలు, వారు మీ పైన ఆధిపత్యం చెలాయించడం మొదలెడతారు. మీ పిల్లల పైన కూడా పెత్తనం చేస్తారు. మీరు దృఢంగా ఉంటే దేన్నైనా ఎదిరించి నిలబడగలిగితే కనుక ఈ సమస్యకు పరిష్కార మార్గం అక్కడే ఉంటుందని కనుగొనండి. ఈరోజు ప్రతి ఒక్కరి మీద కూడాను అనుమానపు దృష్టి మీకు మంచిది. అతిగా ఎమోషనల్ అవ్వద్దు. అందరి గురించి అతిగా ఆలోచించొద్దు. మీ కళ్ళు ఎప్పుడూ తెరిచి ఉంచండి. ఎవరైనా మిమ్మల్ని భయపెట్టాలని చూస్తే వెంటనే వారికి సమాధానం చెప్పండి. అక్కడికక్కడే బుద్ధి చెప్పండి. ఎందుకంటే మీరు ఎప్పుడూ తల వంచకూడదు.
ఒక్కసారి గనక మీరు లొంగిపోతే జీవితాంతం మీరు లొంగి ఉండాల్సిందే. అందుకే ఎప్పుడు ఎవరికి భయపడొద్దు. మీ పిల్లలకు కూడా ఇదే నేర్పించండి. ఇంట్లో వారైనా బయట వారు అయినా ఎవరైనా సరే అన్యాయానికి తల వంచొద్దు అని చెప్పండి. ఎవరైనా సరే మిమ్మల్ని అణగద్రొక్కాలని చూస్తే లొంగిపోకుండా తిరిగి వారిపై పై చేయి సాధించేలాగా పెంచండి. ఎందుకంటే మీరు ఎవరి దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా అప్పు తీసుకోలేదు. అలాగే మీ దగ్గర ఉన్న ఒక్క రూపాయి కూడా ఎవరికి అన్యాయంగా తిరిగి ఇవ్వకుండా ఉండొద్దు. ఈ విషయం ఎప్పుడు మనసులో ఉంచుకోండి. ఇక తంత్ర మంత్ర చేతబడుల విషయానికి వస్తే వీటిని ఎవరైనా ఎప్పుడైనా చేయించవచ్చు. మీ సొంత తమ్ముడు లేదా ఆ గర్భస్థ స్త్రీ కూడా మీపై ప్రయోగాలు చేయించి ఉండొచ్చు. కానీ భగవంతునికి అసాధ్యమైంది ఏదీ లేదు. మీరు వారిని ఎలా అడ్డుకుంటారు అంటే భగవంతునిపై భారం వేయండి. కొన్నేళ్లుగా నలుగుతున్న ఈ విషయం ఈరోజు బయటపడమే మీకు మంచిది. మంచి ఏంటి, చెడు ఏమిటి అనే విషయం మీకు ఇకనైనా బోధపడేలాగా భగవంతుడే ఈరోజు చేశాడని గుర్తుంచుకోండి. మీరు కేవలం మేము చెప్పిన ఈ యొక్క పరిహారం పాటించండి. ఆ శత్రువు ఎన్ని కుట్రలు చేసినా అది మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు. వారు ఏది చేద్దామనుకున్నా అది జరగదు. మనం చెప్పినట్లుగా హనుమంతుని పేరుతో చేతికి నల్లదారం కట్టుకోమని చెప్పాం కదండి. అది మీరు కట్టుకోండి, మీ పిల్లలకు కట్టండి. దీనివల్ల ఇంటికి కూడా రక్షణ కలుగుతుంది. మీ ఇంటిని మీరు కాపాడుకోగలిగిన వారు అవుతారు. అలాగే ఇంకొక పరిహారం చేయండి. మీ ఇంట్లో ఒక మూలన ఏదైనా ఒక చిన్న గుంత తవ్వండి. ఆ గుంతలో ఒక పరిహారం చేయండి. ఈ ఉపాయం జాగ్రత్తగా వినండి. ఒక కొబ్బరికాయ తీసుకోండి. ఒక కొబ్బరికాయను హనుమంతుని గుడికి తీసుకెళ్ళి అక్కడ స్వామివారికి సమర్పించండి. కాసేపు కూర్చొని హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. ఆ తర్వాత స్వామివారి పాదాల దగ్గర పెట్టిన కొబ్బరికాయను అలాగే సింధూరాన్ని, పాదాల దగ్గర ఉన్న సింధూరాన్ని ఆ కొబ్బరికాయకు పూయండి. మీరు ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఆ కొబ్బరికాయను ఒక ఎర్రటి బట్టలో పెట్టి మూట కట్టేయండి. అలా ఎర్రటి బట్ట కట్టి కొబ్బరికాయను మీ ఇంట్లో ఉండి తవ్విన ఆ మూలలో పాతి పెట్టేయండి. అది పాతి పెట్టిన తర్వాత దానిపైన మళ్ళీ మామూలుగా రాయి లేదా టైల్ వేసి క్లోజ్ చేయండి. మీరు ఇలా చేశారంటే మీ ఇంటి పునాదుల్లోనే ఒక సురక్ష కవచం ఏర్పడుతుంది. ఇక ఆ తర్వాత మీ ఇంటి పైన కానీ మీ ఇంటి సభ్యుల పైన కానీ ఎలాంటి తంత్ర మంత్రాలు పని చేయవు. ఎలాంటి చేతబడులు, చిల్లంగి విద్యలు మీ దరి చేరు. ఇది ఒక రామ బాణం లాంటి ఉపాయం అని చెప్పొచ్చు. ఇది చేశాక మీరు అస్సలు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బజరంగ బలికి సంబంధించిన ఈ పరిహారం ఎంతో శక్తి ఉన్న పరిహారము. భయంకరమైన తంత్ర మంత్ర ప్రయోగాలు తిప్పికొట్టే పరిహారము, నిర్వీర్యం చేసే పరిహారము. అందుకే భయమొద్దు, ఈ పరిహారాన్ని చేయండి, అంత మంచి జరుగుతుంది. స్నేహితులారా, ఒక విషయం గుర్తు పెట్టుకోండి, ఈ సమాచారం ఎవ్వరికీ తెలియచేయకూడదు. ఇలా మీరు చేస్తున్న పరిహారం గురించి కూడా అలాగే పాటిస్తున్న ఉపాయాల గురించి కూడా ఎవ్వరికీ చెప్పొద్దు. ఈ సమాచారం కేవలం మీ ఒక్కరి కోసమే కాదండి, మీలాగే ఎందరో అమాయకులు ఇలాంటి ద్రోహుల చేతుల్లో మోసపోకుండా ఉండడం కోసం, పుణ్యం పురుషార్థం కోసం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. ఇంకా మీకు ఏ సమస్య వచ్చినా ముందుగా మా గురువు గారి గురించి చెప్పాం కదండి, గురువు గారికి ఫోన్ చేసి సమస్య ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.